వివేకానంద వాడు దేశం కాని దేశంలో అంతమందిలో, పైగా సభ ఎంత క్రిక్కిరిసిందంటే 4000 కుర్చీలు నిండిపోయండి. ఇవే కాకుండా అటు ఇటు కూడా జనాలు నిలబడి ఉన్నట్ట తలుపుల దగ్గర. ఎన్ని వేల మంది ఉన్నారో, పైగా వేదిక మీద ఎంతమంది పెద్దలు ఉన్నారో. అలాంటి సమయంలో ఈయన లేస్తూ మొట్టమొదటి మాట ఏంటంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే అమెరికా దేశ సోదర సోదరీమణులారా అని సంబోధించారండి. ఈ సంబోధన అన్నాడో లేదో ఆశ్చర్యకరం ఏంటంటే చెవులు చిల్లు పడేటట్టు కరతాళ ధ్వనులు వినిముట్టాయి. తర్వాత ఈయన మాట్లాడితే వినబడేది కాదు, అంత కరతాళ ధ్వనులు వచ్చేట మొత్తం. ఏమిటిది? ఇది ఆశ్చర్యకరం అంశం అండి. సంబోధనలోనే అంత ఏమి చేశారు. దీని గురించి తర్వాత విశ్లేషకుల్లో మేరీ లూయి బర్క్ అనే ఒక మాట అంటాడు, ఈయన మాటలు వింటే ఇన్ని కరతాళ ధ్వనులు ఎందుకు వచ్చాయి, ఇది ఆశ్చర్యం. ఆ తర్వాత ఆయన మళ్ళీ మాట ప్రారంభించాక మౌనం, ప్రశాంతత, అందరూ అలా విన్నారు ఆయన మాటని. ఏమిటి ఇంత ఆదరణ? ఈయన ఎవరికి తెలియదు, కొత్తవాడు. పైగా బ్రదర్లీహుడ్ అనేటువంటిది అంతకుముందు మాట్లాడిన వాడు కూడా సౌభ్రాతృత్వం మాట్లాడారు. మరి ఈయన సోదర సోదరీమణులారని సంబోధించిన వాళ్ళకి ఎందుకు అంత స్పందన కలిగించింది అంటే దానికి కారణం, మిగిలిన వాళ్ళు కొన్ని మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టారు, కానీ దానికి కారణం ఏంటంటే వాళ్ళ మత శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక చప్పట్లు కొట్టారు. 2 వాళ్ళకి పరిచయస్తులు ఉన్నారు కనుక చప్పట్లు కొట్టారు. ఈయనకి అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మరి ఎందుకు ఇంత ఆదరణ వచ్చింది అన్న దానికి ఆయన అద్భుతమైన సమాధానం రాశాడండి. ఆయనకి ఇతర కారణాల వల్ల చక్కని ఆదరణ లభించలేదు. ఆయన లభించిన ఆదరణకి ఏకైక కారణం ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి అంటాడు లూయి బర్క్. దీన్ని బట్టి మాట్లాడడానికి తెలివితేటలో చమత్కారాలు సరిపోవు, అనుష్ఠాన బలం ఉండాలి, తపశ్శక్తి ఉండాలి. అలాంటి మాటకి ప్రభావం అనేది వస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దీని గురించే స్వామీజీ ఏమన్నారో తెలుసుకుందాం. తర్వాత అంటారు ఆ కరతాళ ధ్వనుల స్పందన గురించి తర్వాత స్వామీజీ చెప్పారు. అంటే వివేకానందే చెప్పారు ఏమనంటే, షికాగోలో నా మొదటి ఉపన్యాసంలో నేను అందరినీ అమెరికా దేశంలోని సోదర సోదరీమణులారని సంబోధించగానే అందరూ లేచి ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారన్న విషయం అందరికీ తెలుసు. కానీ అలా వారు పారవస్యం చెందడానికి కారణం ఏమిటో తెలుసా? ఏదో అద్భుత శక్తి నాలో ఉందని మీరు అనుకోవచ్చు. నిజమే, నాలో అలాంటి శక్తి ఉంది. అది ఇదే. అదేమిటి అంటే, నా మనస్సులో ఒక్కసారి కూడా కామభావాన్ని నేను ఎప్పుడు అనుమతించలేదు. నా మనస్సు, నా ఆలోచనలు ఇవన్నిటినీ ఒక ఉన్నతమైన శక్తి వైపు నేను ప్రయాణింపజేశాను. అంటే డైరెక్షన్, లక్ష్యం అలాంటిది. అంతేకాదు ఒక మాట అంటాడు ఆయన, విశుద్ధి నుంచి, మౌనం నుంచి అమోఘమైన వాక్కు వెలువడుతుంది అని చెప్పారు. కనుక మహాలక్ష్యంతో, దృఢమైనటువంటి విశ్వాసంతో, నిర్మలమైన హృదయంతో, ద్వేషం లేనటువంటి చిత్తంతో మాట్లాడినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయండి. ఆ ఆధ్యాత్మిక బలం, ఇన్నాళ్ళు తాను చేసిన తపస్సు, గురువు దగ్గర చేసిన అనుష్ఠానం, వీటి ప్రభావం ఉన్నది. అందుకే విషయాలు పోగు చేసుకుని మాట్లాడి, చమత్కారాలు చూపించి, రైమింగ్తో మాట్లాడి, సామెతలు కోట్ చేస్తూ గొప్ప ప్రవక్తలు అనుకోవడానికి లేదండి. తపశ్శక్తి ఉండాలి, లక్ష్యశుద్ధి ఉండాలి, అన్నిటికీ మించి దైవానుగ్రహం ఉండాలి, గురువుల కటాక్షం ఉండాలి. అవన్నీ ఉన్నటువంటి వాడు గనక ఇలా సంబోధించి కొంతసేపటి వరకు ఆ చెవులు చిల్లులు పడే కరతాళ ధ్వనులు మళ్ళీ సద్దుమణిగే వరకు ఆయన ఆగి తర్వాత ప్రారంభించారు. ఆ ప్రారంభించిన కొన్ని మాటలు ఇక్కడ తెలుసుకుందాం.